వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కార్నర్. డిఎస్సి ఎగ్జామినేషన్కి సంబంధించి నేను గత ఒక 5 డేస్ నుంచి నేను థీమ్ 1 ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. థీమ్ 1 ఏంటి అంటే ఏపీ గవర్నమెంట్ డిఎస్సి సిలబస్ని అఫీషియల్ వెబ్సైట్ డిఎస్సి వెబ్సైట్లో రిలీజ్ చేసింది. అందులో 18th పేజ్లో థీమ్ 1 నుంచి థీమ్ 6 వరకు మీకు కొన్ని ఇంపార్టెంట్వి అందుబాటులో ఉన్నాయి. సో అవి నేను క్రమేణా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, మీకు డిస్కస్ చేస్తున్నాను. ఈ యొక్క థీమ్ 1లో ఆల్రెడీ 5 డేస్ అయిపోయింది. సో డిఎస్సి ప్లేలిస్ట్లో మీకు మీ రిమైనింగ్ 5 డేస్ వీడియోస్ మీకు అందుబాటులో ఉన్నాయి, కావాలనుకుంటే మీరు చూడొచ్చు. ఇది 6th డే అనమాట. సో ఇక్కడ వలసల ఏర్పాటు, అన్వేషణలో సైనిక వినియోగం, పటాల తయారీకి సంబంధించిన మ్యాటర్ ఉంది. సో ఒకసారి చూద్దాం. ఉత్తర దక్షిణ అమెరికా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, ఆసియా వంటి ఖండాలను ఐరోపా దేశాలు తమ వలసలుగా మార్చుకున్నాయి. ఆ ప్రదేశాల గురించి, అక్కడి వాతావరణం, పంటలు, ఖనిజాల వనరుల గురించి, ప్రజల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. వీళ్ళు పటాలు తయారు చేసే వారిని బృందాలుగా వివిధ ప్రాంతాలకు పంపించి శాస్త్రీయంగా అధ్యయనం చేయించి పటాలను తయారు చేయమని కోరారు. తర్వాత మనకు ఈ బృందాలు కొండలు, ఎడారులు, నదులను దాటి స్థానిక ప్రజలను ప్రతిఘటించి దేశాలు మారుమూల ప్రాంతాలకు చేరుకొని తమకు కావలసిన సమాచారాన్ని సేకరించాయి. ఈ సమాచారం పటాల ఆధారంగా వలస పాలకులు ఆయా ప్రాంతాలపై తమ పాలనను పటిష్టపరుచుకొని అక్కడి వనరులను దోచుకున్నారు. పూర్వకాలం పటాల వినియోగం, వ్యాపారం, నౌకాయానం, యుద్ధాలు, వలస ప్రాంతాలను ఏర్పరచుకోవడం వంటి వీటి కోసం పటాలను తయారు చేసి ఉపయోగించారు. ప్రస్తుత కాలంలో పటాల వినియోగం దేశాభివృద్ధి, ప్రణాళికల తయారీకి, నెక్స్ట్ ఒకే ప్రాంతంలో ఉన్న వనరులను తెలియడానికి, వ్యవసాయ అభివృద్ధికి, కొత్త పరిశ్రమల స్థాపనకు, రోడ్లు, ఆసుపత్రులు, పాఠశాలల నిర్మాణానికి, కంపెనీలు, వ్యాపార కార్యక్రమాలు రూపొందించుకోవడానికి, సో వీటికి మనకు ఈ యొక్క పటాలని మనం వినియోగిస్తాం అనమాట. నెక్స్ట్ భారతదేశం గురించి మ్యాటర్. బ్రిటిష్ పాలకులు భారతదేశాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకున్న తర్వాత దేశ మారుమూల ప్రాంతాలలోని అన్ని వివరాలు చూపించే పటాలు తయారు చేయడం మొదలుపెట్టారు. దేశం అంతటిని సర్వేక్షణ చేసి పటాలు తయారు చేయడానికి భారత సర్వేక్షణ శాఖను ఏర్పాటు చేశారు. జేమ్స్ రెన్నెల్ భారతదేశ సర్వేక్షణ శాఖ సర్వేయర్ జనరల్గా నియమించబడినాడు. సర్వే ఆధారంగా తయారైన భారతదేశపు మొట్టమొదటి పటాలను ఇతడు తయారు చేశాడు. 1776లో జేమ్స్ రెన్నెల్ భారతదేశ పటాలని రూపొందించాడు. విలియం లాంప్టన్ ప్రపంచంలోనే అత్యంత ముఖ్యమైన భౌగోళిక సర్వేక్షణను ఆరంభించాడు. దక్షిణంలో చెన్నై దగ్గర మొదలుపెట్టి ఉత్తరాదిన హిమాలయాల వరకు రేఖాంశాల పొడవును నిర్ణయించి వివిధ ప్రదేశాల ఎత్తును నిర్ధారించాడు. ఇక్కడ మరొక వ్యక్తి సర్ జార్జ్ ఎవరెస్ట్ భారతదేశంలో భౌగోళిక సర్వేక్షణను పూర్తి చేసిన వ్యక్తి ఈ యొక్క సర్ జార్జ్ ఎవరెస్ట్ అనమాట. సర్ జార్జ్ ఎవరెస్ట్ సర్వేక్షణ ఆధారంగా ఎవరెస్ట్ పర్వతం ప్రపంచంలోకెల్లా ఎత్తైన పర్వతం అని నిరూపితమైంది. నెక్స్ట్ ముఖ్యమైన అంశాలు, మొదటిసారిగా శాస్త్రీయ పద్ధతులు ఉపయోగించి దాని ఎత్తును కొలిచిన జార్జ్ ఎవరెస్ట్ పేరుతో ఎవరెస్ట్ అని పేరు పెట్టారు. భారతదేశంలో సర్వేక్షణ సముద్ర తీరమైన చెన్నైలో మొదలైంది. ఇక్కడ పటాలు రకాలు ఉన్నాయి. విషయ నిర్దేశిత అంటే ఈ థీమాటిక్ పటాలు అనమాట. ఒక విషయంలో లేదా ఒక అంశం పైనే దృష్టి కేంద్రీకరించి సమాచారాన్ని ఇస్తాయి. ఇవి రాజకీయ పటాలు మండలాలు, జిల్లాలు, రాష్ట్రాలు, రాజధానులు వంటి వాటిని ఇవి తెలియజేస్తాయి. భౌతిక పటాలు కొండలు, నదులు, పీఠభూములను తెలియజేస్తాయి. నెక్స్ట్ భూ వినియోగ పటాలు భూమిని ఉపయోగించుకుంటున్న విధానాన్ని ఇవి తెలియజేస్తాయన్నమాట. ఇక్కడ అట్లాస్ గురించి ఇచ్చారు. పటాల సంకలనాన్ని అట్లాస్ అంటారు. సాధారణంగా ఇవి వివిధ అంశాల క్రమంలో ఉంటాయన్నమాట. పటాల ఆధారంగా వివిధ ప్రదేశాల గురించి ఎంతో సమాచారాన్ని పొందవచ్చు. వీటి ఆధారంగా అక్కడ నివసించే వివిధ ప్రజల జీవన విధానాల గురించి తెలుసుకోవచ్చు.
ముదురు ఆకుపచ్చ ఉంటే అవి అడవి అని గుర్తించాలి. లేత ఆకుపచ్చ ఉంటే గడ్డి భూములని, గోధుమ మట్టి రంగు ఉంటే వ్యవసాయానికి అనువైన భూములని మనము గుర్తించాల్సి ఉంటుందన్నమాట. సో, ఇవి ఈ రోజుకి సంబంధించిన ముఖ్యమైన ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నమాట. అండ్ రేపటి వీడియోలో మరికొన్ని ముఖ్యమైన పాయింట్స్ నేను మీతో డిస్కస్ చేస్తాను. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే. ప్రతిరోజు ఈవినింగ్ 4:00కు ఒక డిఎస్సి వీడియో అన్నది మీకు అందుబాటులో ఉంటుంది. సో, కొన్నిసార్లు సిలబస్ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, కొన్నిసార్లు బిట్స్ నేను పోస్ట్ చేస్తుంటాను. బట్ ఈ ఎగ్జామ్ అయ్యేంత వరకు కూడా ప్రతిరోజు ఈవినింగ్ 4:00కు డిఎస్సి వీడియో అన్నది మీకు అప్లోడ్ అవుతుంటుంది. సో, వాచ్ చేయండి, బాగా ప్రిపేర్ అవ్వండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.